తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఆయన ముందుగా స్థానిక సరసమ్మ కట్టపై ఉన్న అంగన్వాడీ స్కూల్ను తనిఖీ చేశారు. అనంతరం అక్కడి నుండి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు వెళ్లి అక్కడ కూడా విద్యార్థుల కోసం సిద్ధం చేసి ఉన్న భోజనాలను తనిఖీ చేసి అందులోని లోటుపాట్లను గుర్తించి సరిచేయాలని హెచ్చరించారు. ప్రభుత్వం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ ఆహారం తినడం వల్ల విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు వెళ్లి అక్కడ వంటశాలను పరిశీలించారు. ఇక్కడ కూడా విద్యార్థుల కోసం సిద్ధం చేసి ఉన్న భోజనాన్ని ఆయన స్వయంగా రుచి చూశారు. ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ మధులేటి, తూనికల కొలతల ఎస్ఐ భరత్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నిన్నటి దినాన ఈరోజు తిరుపతి జిల్లాలో నిన్న గూడూరు అలాగే మన నాయుడుపేట అన్ని తనిఖీలు చేయడం జరిగింది. ఈరోజు సూళ్లూరుపేట ఈ నియోజకవర్గంలో టౌన్లో కొంచెం తనిఖీలు చేస్తూ ఉన్నాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కి లోబడి ఈ ఏపీ స్టేట్లో పనిచేస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఒక 4 లైన్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తామండి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. ఆ 4 లైన్ డిపార్ట్మెంట్స్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారం మీద పనిచేస్తుందండి. దాంట్లో ప్రధానంగా సివిల్ సప్లైస్, ఈ మన రైసు, దాలు, షుగరు ఇలా ఆ వినియోగదారులకు కొన్ని సబ్సిడీ, కొన్ని ఉచితం ఇచ్చే ఒకటి. రెండవదిగా ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థ, దాంట్లో లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ అండ్ చిన్నపిల్లలకు ఇచ్చే వస్తువులు అయితే ఏంటి, టేక్ హోమ్ రేషన్ అయితే ఏంటి, ఇచ్చే భోజనాలు అయితే ఏంటి, సక్రమంగా మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అనే విషయాల మీద కూడా మేము తనిఖీలు చేస్తాం. మూడవదిగా మిడ్ డే మీల్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకము, మనం ఇప్పుడు కొత్తగా మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం, ఈ పథకము, అలాగే వెల్ఫేర్ హాస్టల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇక ఏపీ మోడల్ స్కూల్స్, జ్యోతిరావు పూలే, ఇట్లా అంబేద్కర్, ఇట్లా అన్నీ కూడా వాటి మీద అక్కడ మెనూ ప్రకారం వడ్డిస్తున్నారు లేదా, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. దాని తర్వాత చివరగా పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయల పథకం, అలాగే గర్ల్ బేబీ అయితే కన్నా రెండవ డెలివరీకి 6,000 రూపాయలు ఇచ్చే పథకం. ఈ పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది. ఓన్లీ మేము ఈ 4 లైన్ డిపార్ట్మెంట్స్ మీద మాత్రమే ఏపీ స్టేట్లో మేము తనిఖీలు చేస్తాం. ఎక్కడైనా సరే అధికారులు కక్కుర్తిపడి కొంచెం వాళ్ళు ఏదో సంపాదించుకోవాలని ఈ హాస్టల్స్లో, అంగన్వాడీస్లో ఇట్లా ఏదైనా పొరపాటు చేస్తే కన్నా సుమోటోగా తీసుకొని కేసులు పెట్టే రైట్ ఉంది మాకు. అలాగే ఫైన్లు వేస్తాం, అలాగే వాళ్ళకు సస్పెండ్ చేయమని చెప్పేసి దానికి సంబంధించిన DGRO, డిస్ట్రిక్ట్ గ్రీవెంట్ రిడ్రెసల్ ఆఫీసర్, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు జాయింట్ కలెక్టర్లు ఉంటారండి. వాళ్ళకు మేము కంప్లైంట్ చేసి వాళ్ళ ద్వారా సాక్ష్యాధారాలు చూపించి వాళ్ళ ద్వారా మేము యాక్షన్ తీసుకునే దానికి మేము దోహదం చేస్తాం. అంగన్వాడీస్, ఈ మన మిడ్ డే మీల్స్ ఇచ్చే హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్, కొన్ని రేషన్ షాప్స్, ఇవన్నీ చూసాం. దాదాపు చిన్న చిన్న మైనర్గా మిస్టేక్స్ ఉన్నాయి తప్ప పెద్దగా లేవు. దీంట్లో అందరికి కూడా చెప్తున్నానండి ఈ విషయం మీద. మనము యాక్చువల్లీ ఫ్రీ బియ్యం కానీ హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ ఇచ్చే బియ్యంలో మనం ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలుపుతామండి. ఒక 50 kg బ్యాగ్లో 500 grams కలుపుతాము, కిలోకి 10 గ్రాములు వస్తాయి. అవి ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్య పొడితో తయారు చేసిన చిన్న పదార్థాలు, అవి మనం బియ్యంలో కలుపుతాం. అవి గంజి ఉంచితే కనుక కరిగిపోతాయండి. అవి అన్నం ఉడకబెట్టినప్పుడు కరిగిపోతాయి. అవి కరిగిపోకుండా కరిగిపోయిన తర్వాత గంజి ఉంచకూడదు. అట్టేసరు సరి నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గంజి ఉంచితే కనుక ఆ విటమిన్స్ అన్ని ఆ గంజిలో వెళ్ళిపోతాయి. మన మీడియా ద్వారా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ప్రజలు కూడా చాలా మంది కొన్ని తేలుతాయి, కొన్ని లైట్గా. అది ఎందుకంటే కొంచెము అది తయారు చేసింది కాబట్టి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ రైస్ లాగా ఉండే పదార్థంలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ వల్ల కొద్దిగా తేలుతాయి. అందుకని అవి ప్లాస్టిక్ బియ్యం, రబ్బర్ బియ్యం అని చెప్పేసి అన్ని తీసేయడం జరుగుతూ ఉంది. అటు ఎప్పుడు పొరపాటు చేయొద్దండి. చాలా వరకు అవేర్నెస్ తెచ్చాం. ఆ తేలినటువన్నీ కూడా మళ్ళా ఒడిసి పట్టుకొని లోపల వేసుకుని సరి అట్టేసి నీళ్లు పోసుకొని ఉడకబెట్టాలి. ఇది ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి. అలాగే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఎవరైనా సరే వీడియోల రూపంలో సాక్ష్యాధారాలు ఏమైనా తప్పులు జరిగినవి పెట్టగలిగితే కనుక మేము తక్షణమే విజయవాడ నుంచే మేము చర్యలు తీసుకుంటాం. దానికి గాను ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాం, 9490555117. బాగా స్పష్టంగా చెప్తున్నాను, 9490555117. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగితే కనుక మేము చర్యలు తీసుకుంటాం. అందరికి కూడా నేను చెప్పేది, అధికారులందరికీ కూడా ఈ భోజనాలకు సంబంధించినటువంటి ఆకలి మరణాలు ఉండకూడదని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చెప్తుంది. దానికి ఎక్కడ కూడా తూట్లు పడవద్దండి.
అధికారులు ఏ చిన్న విషయాల్లో కూడా ఇవి ఎక్కడెక్కడో ఏమేమో ఆడలంచాలు జరుగుతా ఉన్నాయి, ఈడ జరుగుతా ఉన్నాయి, ఇవన్నీ అదంతా మనకు అనవసరం అండి. ఇది అన్నాలండి, భోజనాలు, కడుపుకు పెట్టే తిండి. ఈ తిండి విషయంలో చిన్న చిన్న పిల్లలండి, పేద పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్స్కి ఏం కార్లు వేసుకొని రారు, అంగన్వాడీ సెంటర్స్కు పెద్ద పెద్ద వెహికల్లో ఏం రారు, హాస్టల్స్లో పేద పిల్లలు ఉండేది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, వాళ్ళ కడుపు కొట్టి అందులో మిగిలించుకొని అందులో ఆ చికెన్ ఉంటుంది 175 గ్రామ్ పెట్టాలా పోస్ట్ మెట్రిక్ పిల్లలకు, ఒక పూటకు 2 పూటలు పెడతారు వారంలో. అట్లా కాకుండా వాళ్ళు 110, 100 పెట్టి ఆ డబ్బులు మిగిలించుకొని బాగుపడరండి. ఆ విషయం బాగా అర్థం చేసుకోండి. అందరూ కూడా సహకరించండి, అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండండి. ఇది మనం చేయడం వల్ల మన కుటుంబాలకు మేలు జరుగుతుంది, దేవుడు మంచిగా ఆశీర్వదిస్తాడు అందరినీ కూడా అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్నాడు. Viswasai English Medium School. Our special features: well-planned academics, English communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, IIT, NEET orientation classes. Our recent accomplishment: 100% pass in 2024 SSC exam. అడ్మిషన్లు జరుగుతున్నవి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్. ప్లే క్లాస్ టు 7th class. Hi Nilor, please subscribe to N3 TV.